Welcome to SK Statistics tutorial. Today I will discuss EHSL Tier 1 2024 for first shift 1st July 2024 జరిగిన షిఫ్ట్ గురించి టైర్ 1 షిఫ్ట్ గురించి సిహెచ్ఎస్ఎల్ యొక్క టైర్ 1 షిఫ్ట్ గురించి మనం మాట్లాడదాం. అందులో ఓన్లీ క్వాంటిటీ అప్టిట్యూడ్ గురించి ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ఇది ఫస్ట్ క్వశ్చన్. ద ఏజ్ ఆఫ్ ది ఓల్డర్ ఆఫ్ 2 బాయ్స్ ఈజ్ thrice that of the younger. 9 years ago it was 5 times that of younger. Find the present age of the each other. ఓకేనా? దీనికి 2 వేస్గా సింప్లిఫై చేయొచ్చు. ఫస్ట్ వే వచ్చేసి ఆప్షన్ త్రూ ద సింప్లిఫై చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఓల్డర్ అనేటోళ్ళు యంగర్ వన్కి 3 times మల్టిప్లై ఉండాలి. 9 years ఎగో ఓల్డర్ అంటోళ్ళు 5 times మల్టిప్లై ఉండాలి. అంటే ఇప్పుడు ఆప్షన్ చూసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే 15 3s అంటే ఓల్డర్ అంటోళ్ళు 45 ఉన్నారు, యంగర్ అంటోళ్ళు 15 ఉన్నారు. 15కి 3తో మల్టిప్లై చేస్తే 45 వస్తుంది. అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏముంది? 9 years ఎగో 9 yearsని తగ్గించాలి. 50 నుంచి 9 తీసేస్తే 6, 45 నుంచి 9 తీసేస్తే 36 వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఏమన్నాడు? 5 times ఉండాలన్నాడు. 5 times, కానీ ఇక్కడ ఎంత ఉంది? 6 times. ఇక దీనికి 6 times ఉంది, కానీ 9 years ఎంత ఉండాలని చెప్పిండు? 5 times ఉండాలన్నాడు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది మనది కాదు. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ చూద్దాం. ఇట్లా అన్న ఆప్షన్ని వెరిఫై చేయాలి. ఇక్కడ 18 3s అంటే ఫస్ట్ కండిషన్ 3 మల్టిపుల్ థ్రైస్ అన్నాడు కాబట్టి 18 3s 54 ఉంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 9 years ఎగో అన్నాడు. 9 years ఎగో అంటే 9 years 18 - 9 అంటే 9. నెక్స్ట్ 54 - 9 అంటే 45. ఇది ఎంత? 9 అనేది 5 మల్టిప్లై చేస్తే వస్తుంది. అంటే 5 times ఉందన్నట్టు. ఓకేనా? ఈ విధంగా చేయొచ్చు ఫస్ట్ ఆప్షన్. ఓకే. లేదనుకుంటే ఓల్డరు యంగరు ప్రజెంట్ ఏజ్ ఎంత? ఓల్డరు 1 ఉంటే ఓల్డరు యంగరు ప్రజెంట్ ఏజ్ వచ్చి యంగర్ 1 ఉంటే ఓల్డర్ అంటోళ్ళు 3 ఉంటారు, అంటే మల్టిప్లై 3. నెక్స్ట్ 9 years ఎగో 9 years ఎగో వెళ్తే 9 years ఎగో వెళ్ళినప్పుడు ఎన్ని టైమ్స్ ఉండాలి? 5 times ఉండాలి. అప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడాలి. ఎప్పుడైనా కూడా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది సమానంగా ఉండాలి. 3కి 5కి డిఫరెన్స్ 2, 1కి డిఫరెన్స్ 0. రెండింటి మధ్య డిఫరెన్స్ సేమ్ లేదు కాబట్టి మనం ఫస్ట్ డిఫరెన్స్ అనేది సేమ్ చేయాలి. చేసేటప్పుడు అది ఎలా చేయాలంటే 3 - 1 అంటే 2, ఆ 2ని దీనికి మల్టిప్లై చేయండి. నెక్స్ట్ 5 - 1 అంటే 4, ఆ 4ని దీనికి మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? న్యూ రేషియో 12:4. నెక్స్ట్ 12:4. ఇక్కడ చూసుకుంటే 10:2 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2 ఉంటుంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా 2 ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఫైండ్ ది ప్రజెంట్ ఏజ్ అన్నాడు కదా. ఇప్పుడు 2 parts వాల్యూ ఎంత అంటే 9 years. అంటే ఈ ప్రజెంట్కి 9 years ఎగోకి డిఫరెన్స్ ఎంత అంటే 9 years. కాబట్టి ఈ 2 parts వాల్యూ ఎంత అంటే 9 years అన్నాడు. 2 parts వాల్యూ 9 years. కాబట్టి ఇప్పుడు మనకు 12 parts వాల్యూ కావాలి. 12 parts వాల్యూ కావాలంటే దీనికి 6 మల్టిప్లై చేయండి. దీనికి 6 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 2 6 12, 9 6 54. ఓకేనా? 9 6 54. ఒకటే ఆప్షన్ ఉంది, అదే లాస్ట్ ఆప్షన్. ఈ విధంగా కూడా చేయొచ్చు, లేదంటే ఆప్షన్ తర్వాత చేయొచ్చు. ఈ విధంగా చేస్తే అన్నీ కరెక్ట్. అంటే కొద్దిగా టైం తీసుకుంటుంది. ఆప్షన్ తర్వాత చేస్తే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఏమన్నాడు? ఏ ప్రైస్ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ బైక్ 1,25,000 లాస్ట్ ఇయర్ 1,25,000 ఉంటుందట. దిస్ ఇయర్ ఇట్ ప్రైస్ గట్ డిక్రీజ్డ్ 30%. అంటే ఏమవుతుంది? 30% డిక్రీజ్ అవుతుంది. అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ప్రజెంట్ ఇయర్కి వచ్చే వరకు 30% డిక్రీజ్ అవుతుంది. అయితే ఇప్పుడున్న ప్రైస్ ఎంత అని అంటాడు? 30%. ఇప్పుడు మనకు లాస్ట్ ఇయర్ ఎంత ఉంది? 1,25,000 ఉంది. 1,25,000 ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? 30% డిక్రీజ్ అవుతుంది. 30% డిక్రీజ్ అంటే 100కి 30 తీసేస్తే ఎంత? 70/100.
100 అవుతుంది. ఓకేనా, 70/100 అవుతుంది. ఇప్పుడు 2 జీరోస్ క్యాన్సల్. ఇప్పుడు నెక్స్ట్ 7తో 125ని మల్టిప్లై అయింది. 7 5 35. నెక్స్ట్ 7 2 14, 14 + 3 17, అంటే 1 మిగులుతుంది. నెక్స్ట్ 7 1 అంటే 8. ఈ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ని యాడ్ చేస్తే 87,500 వస్తుంది. ఓకేనా, 87,500 వస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్, ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ది న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ సిలిండర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ అంటే దీనిది 2πr ఉంటుంది. 2πrh అది కర్వ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్. నెక్స్ట్ వాల్యూమ్ అంటే πr² ఉంటుంది. అది ఎంత అని చెప్పినాడు, 2:3 అని చెప్పి. నెక్స్ట్ ఇంకా కండిషన్, ఇఫ్ ది రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ది రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ది సిలిండర్. రేడియస్ అనేది 3 అంటుండు, హైట్ అనేది x7. ఓకేనా, ఇది 3x అనుకోండి, ఇది 7x అనుకోండి. ఓకేనా, 3x 7x. ఇప్పుడు ఇక్కడ హైట్ రైట్ ఇక్కడైనా సేమే, ఆర్ ఇక్కడైనా సేమే. పై క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ వాల్యూస్ ఏముంటాయి, 2/r = 2/3 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే r ఎంత వస్తుంది, r 3 వస్తుంది. కానీ అకార్డింగ్ టు క్వశ్చన్ r వాల్యూ 3x. ఓకేనా, 3x = 3 అంటే x = 1 వస్తుంది. ఓకేనా, x = 1. ఓకేనా, ఇక్కడ ఒకటే సిలిండర్ గురించి మాట్లాడుతుంది కాబట్టి h r ఒక r² ఒక r క్యాన్సిల్ చేసిన. ఓకేనా, డిఫరెంట్ అన్నప్పుడు క్యాన్సిల్ చేయకపోతుంది. ఓకేనా, ఇప్పుడు x వాల్యూ 1 వచ్చింది. ఇప్పుడు వాడేమడిగింది, x వాల్యూ 1 వచ్చింది. ఇక్కడ r వాల్యూ ఏమో 3x, x వాల్యూ 1 వచ్చింది, h వాల్యూ ఏమో 7x అనుకున్నాం. మనం 3:7 ఇస్తే దాన్ని 3x 7x అనుకున్నాం. నెక్స్ట్ ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 2πr r + h. 2πr r + h ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. x = 1 అయితే ఇప్పుడు x = 1 అయినప్పుడు r వాల్యూ 3 అవుతుంది, h వాల్యూ 7 అవుతుంది. ఓకేనా, h వాల్యూ 7 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా 2πr ఆఫ్ r అంటేనేమో 3 + 7 అంటే 10. 2 × 3 6, 6 × 10 60 పై ఏరియాకి cm². ఇది చేసే విధానము. ఇక్కడ ఫార్ములాస్ తెలియాల్సింది ఏంటంటే కర్వ్ సర్ఫేస్ ఏరియా, సిలిండర్ కర్వ్ సర్ఫేస్ ఏరియా 2πrh, టోటల్ సర్ఫేస్ ఏరియా 2πr r + h. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ πr²h.